ప్రపంచాన్ని శాసించే అమెరికా యొక్క ఆధిపత్యానికి అసలైనటువంటి పునాది వాళ్ళ దేశంలో ఉండేటువంటి సైన్యమో లేక అణ్వాయుధాల్లోనో లేదు. కేవలం వాళ్ళు ముద్రించేటువంటి ఒకే ఒక కాగితం ముక్క అయిన డాలర్‌లో దాగి ఉందని చెప్పుకోవచ్చు. దశాబ్దాలుగా ఎవరు వేలెత్తి చూపడానికి కూడా సాహసించని డాలర్ సామ్రాజ్యపు పునాదులు ఇప్పుడు కదలడం మొదలవుతున్నాయి. ఇన్నాళ్ళు గ్లోబల్ ట్రేడ్ అంటే డాలర్ మాత్రమే అనేటువంటి భ్రమల్ని బద్దలు కొడుతూ ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన జపాన్ దేశం మన భారతదేశంతో నేరుగా రూపాయి, యెన్‌లలో వాణిజ్యం చేయడానికి సిద్ధమైంది. అసలు జపాన్ లాంటి ఒక అభివృద్ధి చెందినటువంటి దేశం అమెరికా డాలర్‌ని పక్కన పెట్టి మరి మన రూపాయితో ఎందుకు లావాదేవీలు జరపాలనుకుంటోంది? దీని వెనుకున్నటువంటి అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి అనేది లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకసారి చరిత్రలోకి వెళ్లి చూస్తే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచమంతా ఆర్థికంగా చితికిపోయి ఉన్నప్పుడు అమెరికా చాలా తెలివిగా తన డాలర్‌ని గ్లోబల్ రిజర్వ్ కరెన్సీగా అప్పట్లో మార్చేసింది. 1979 తర్వాత మిడిల్ ఈస్ట్ దేశాలతో ఒక అగ్రిమెంట్ చేసుకుని ప్రపంచంలో ఎవరు చమురు కొనాలన్నా ఖచ్చితంగా డాలర్స్‌తోనే కొనాలి అనేటువంటి ఒక కఠినమైన రూల్‌ని తీసుకొచ్చింది. దీన్నే పెట్రో డాలర్ సిస్టమ్ అని పిలుస్తూ ఉంటారు. ఈ ఒక్క దెబ్బతో ప్రపంచ దేశాలన్నీ తమ సెంట్రల్ బ్యాంకుల్లో టన్నుల కొద్దీ డాలర్స్‌ని నిల్వ చేసుకోవడం అనేది మొదలుపెట్టేసాయి. ఆ తర్వాత ఏవైనా 2 దేశాలు తమ మధ్య వ్యాపారం చేసుకోవాలన్నా మధ్యలో ఖచ్చితంగా డాలర్ అనేది ఉండాల్సిందే అనేటువంటి వ్యవహారానికి వచ్చేసింది కథ. ఎగ్జాంపుల్, ఇండియా జపాన్ నుంచి ఏదైనా భారీ యంత్రాలను దిగుమతి చేసుకోవాలి అంటే ముందుగా మన దగ్గర ఉన్నటువంటి రూపాయల్ని అమెరికన్ డాలర్‌గా ఖచ్చితంగా మార్చిన తర్వాత ఇది పాసిబుల్ అవుద్ది. అలాగే ఆ తర్వాత ఆ డాలర్‌ని జపాన్ కరెన్సీ అయినటువంటి యెన్‌లోకి మార్చి ఆ తర్వాత వాళ్ళకి చెల్లించాలి. ఈ మొత్తం ప్రాసెస్‌లో కరెన్సీ కన్వర్షన్ ఛార్జీల పేరుతో పాశ్చాత్య బ్యాంకులు ఏటా వందల కోట్ల లాభాలనేవి గడిస్తున్నాయి. అంతేకాకుండా అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ యొక్క విలువ పెరిగినా, తగ్గినా ఈ మొత్తం రిస్క్‌ని మనమే భరించాల్సిన పరిస్థితి ఉంది. డాలర్ సృష్టించేటువంటి సరికొత్త ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైందో అప్పుడు అమెరికా తన అసలు రంగుని ప్రపంచానికి స్పష్టంగా బయటపెట్టడం అనేది అప్పట్లో జరిగింది. రష్యాని ఆర్థికంగా దెబ్బతీయడానికి వారి $1 బిలియన్ రిజర్వ్‌ని రాత్రికి రాత్రే ఫ్రీజ్ చేయడం అనేది చేసేసింది. గ్లోబల్ పేమెంట్ సిస్టమ్ అయినటువంటి స్విఫ్ట్ నెట్వర్క్ నుంచి రష్యాని కంప్లీట్‌గా పక్కన పెట్టేసింది, అంటే గెంటేసింది. ఆ రోజు ప్రపంచ దేశాలకి ఒక విషయం చాలా క్లియర్ కట్‌గా మైండ్ బ్లాక్ అయ్యి అర్థమైంది. ఏంటంటే డాలర్ అనేది కేవలం ఒక కరెన్సీ కాదు, అవసరమైతే ఏ దేశం యొక్క మెడలైనా వంచగలిగే ఒక ఆయుధం అని అప్పుడు అర్థమైంది అందరికీ. రేపొద్దున ఇండియా కావచ్చు, ఇంకో దేశం కావచ్చు, తన సొంత ప్రయోజనాల కోసం తీసుకునేటువంటి నిర్ణయాలు అమెరికా గనక నచ్చకపోతే మన మీదో వేరే దేశం మీదో కూడా ఇలాంటి ఆంక్షలు విధించే ప్రమాదం ఉందని అప్పుడు అర్థమైంది అందరికీ. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే భారత ప్రభుత్వం ఒక అత్యంత కఠినమైన వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇండియా మన ఆర్థిక సార్వభౌమాధికారాన్ని మరెవరి చేతిలోనూ పెట్టకూడదని గట్టిగా నిర్ణయం తీసేసుకుంది ఇండియా. అందులో భాగమే ఈ డీడాలరైజేషన్, అంటే అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ యొక్క వాడకాన్ని పూర్తిగా తగ్గించేయడం. ఇప్పటికే మనం రష్యా, యూఏఈ, ఇండోనేషియా ఇలాంటి దేశాలతో లోకల్ కరెన్సీల్లోనే వ్యాపారం చేయడం అనేది ఆల్రెడీ స్టార్ట్ కూడా చేసేసాం. కానీ ఇప్పుడు సాక్షాత్తు ఒక G7 గ్రూప్ దేశం అయినటువంటి జపాన్‌తో చేతులు కలపడం అనేది భౌగోళిక రాజకీయాల్లో ఒక భారీ భూకంపం లాంటిది. న్యూఢిల్లీ వేదికగా జపాన్ ప్రధాని సనైత నచ్చి అలాగే భారత ప్రధాని మధ్య జరిగినటువంటి చర్చలు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేయబోతున్నాయా అంటే అవుననే చెప్పాలి. ఈ సరికొత్త ఒప్పందం ప్రకారం ఇక మీదట భారత్ కానీ జపాన్ మధ్య కానీ జరిగేటువంటి బిలియన్ల కొద్ది వాణిజ్యంలో అమెరికా డాలర్ ప్రస్తావన పొరపాటును కూడా ఉండదు. మన దేశానికి చెందినటువంటి ఎగుమతిదారులు జపాన్కి సరుకులు పంపితే నేరుగా రూపాయల్లోనే డబ్బులు అనేవి తమ అకౌంట్లో జమ అయిపోతాయి. అలాగే జపాన్ కంపెనీలు మన దేశం నుంచి వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు వచ్చినప్పుడు అత్యాధునిక టెక్నాలజీ మనకు అమ్మాలన్నా నేరుగా తమ కరెన్సీ అయినటువంటి యెన్‌లోనే వాళ్ళకు సంబంధించిన లావాదేవీలు కూడా జరుగుతాయి. దీనికోసం ఓస్ట్రో, నోస్ట్రో అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి బ్యాంక్ అకౌంట్స్‌ని 2 దేశాల సెంట్రల్ బ్యాంక్ అకౌంట్లు డైరెక్ట్‌గా ఆపరేట్ చేస్తాయి. మధ్యలో అమెరికా యొక్క ప్రమేయం గానీ, డాలర్ యొక్క ప్రమేయం గానీ లేకుండా చాలా బ్రహ్మాండంగా ప్లాన్ చేశారు.